తెలుగు తెరపై బాహుబలి 2 రూపంలో ఓ అద్భుతమైన దృశ్య కావ్యం ఆవిష్కృతమైంది. 3 గంటలకు పైగా ప్రేక్షకుల్ని కళ్ళు తిప్పుకోనియకుండా చూసేలా సినిమా రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది థియేటర్లలో ప్రదర్శితమవుతోన్న సినిమాకు తొలి రోజే అద్భుతమైన స్పందన లభించింది. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిభ, నటీనటుల అభినయాన్ని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. బాహుబలి కొన్నేళ్లుగా సినీ అభిమానులు తలుచుకుంటున్న సినిమా. హాలీవుడ్ తరహాలో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్నకు 2 ఏళ్ల తర్వాత బాహుబలి 2 రూపంలో సమాధానం లభించింది. ప్రేక్షకుల అంచనాల్ని మించిపోయేలా బాహుబలి 2 వెండి తెరపై సందడి చేస్తోంది. ప్రేక్షకుల డిమాండ్ కు అనుగుణంగా 6 ప్రదర్శనలకు అనుమతి లభించడంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. చాలా ఎక్స్ట్రీమ్ గా అసలు నైట్ అంతా నిద్రపట్టలేదు. అసలు నిజం చెప్పాలంటే చాలా ఎక్సైటింగ్. అసలు రాజమౌళి ఇంకెవరి వల్ల కాదు. లాస్ట్ 5 minutes గూస్ బంప్సే, మామూలుగా లేదు సీన్. సూపర్ హిట్ ఎక్సలెంట్, చాలా బాగుంది. ఇన్ని రోజులు మనం వెయిట్ చేసినందుకు ఇప్పటి వరకు చూసిన సినిమా వరకు చాలా హైలైట్ ఉంది. అసలు ఊహించని మలుపులు జరుగుతుంది కథ కూడా. సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుంది, బాహుబలికి ఏం న్యాయం జరుగుతుంది అనేది విల్ వెయిట్ అండ్ సీ. సూపర్ ఉందండి. రాజమౌళి గారు చాలా బాగా తీశారు. అసలు సెకండ్ హాఫ్ ఎప్పుడెప్పుడు అని ఎంతూజియాస్టిక్గా చూస్తూ ఉన్నాం. మనకు చాలా మంచిగా అసలు ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ ముందుగా అయితే చాలా బాగుంది మూవీ. అసలు హాలీవుడ్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో చిత్రీకరణ సాగిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా టికెట్ల కోసం 2 రోజులుగా పడిన కష్టాన్ని మరచిపోయామని అంటున్నారు. 3 గంటలకు పైగా సాగిన వెండితెర అద్భుతాన్ని కళ్లార్పకుండా చూడాల్సిందేనని కితాబిస్తున్నారు. 2 ఏళ్ల నిరీక్షణకు రాజమౌళి అర్థవంతమైన ముగింపు ఇచ్చారని ప్రేక్షకులు చెబుతున్నారు. టెక్నికల్ గా బాగా తీశారు, చాలా బాగుంది. నాకైతే టాలీవుడ్ రాజమౌళి ఇంకో స్టెప్కి మంచి స్టెప్కి తీసుకెళ్ళాడని అనుకుంటున్నాను. ఎందుకంటే గ్రాఫిక్స్ని మొత్తాన్ని ఒంటరిగా తీశారు. నెక్స్ట్ వచ్చేసరికి అనుష్క క్యారెక్టర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఒక ప్రపంచంలో ఇది ఒక అద్భుతమైన సినిమా. 2 years వెయిట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీ. జై మహేష్మతి, జై బాహుబలి అండి. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ఉంది. ఈ 2 ఏళ్లు పడ్డ కష్టానికి నిజంగా న్యాయం చేశాడు రాజమౌళి గాని, ప్రభాస్ గాని. ఫైనల్లీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసింది. ఫైనల్లీగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఉత్తరాంధ్రలో బాహుబలి 2 థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. శ్రీకాకుళంలో 8 థియేటర్లలో బాహుబలి ప్రదర్శితమవుతోంది. విజయనగరంలో సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద కోలాహలం కనిపించింది. టపాసులు కాల్చి బాజా భజంత్రులతో ప్రేక్షకులు సందడి చేశారు. ఒంగోలులో బాహుబలి ప్రదర్శితమవుతున్న థియేటర్ వద్ద తెల్లవారుజాము నుంచే సందడి నెలకొంది. నెల్లూరులో ప్రభాస్ అభిమానులు బాణాసంచా కాల్చారు. బాహుబలి 2 చిత్రానికి మంచి స్పందన లభించడంతో కర్నూలులోని సినిమా థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేశారు. రాజమౌళి దర్శకత్వంపై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు. కడప జిల్లాలో సుమారు 30 థియేటర్లలో బాహుబలి 2 ప్రదర్శితమవుతోంది. తమిళనాడు వ్యాప్తంగా బాహుబలి 2 650 థియేటర్లలో విడుదలైంది.